హాయ్ హలో నమస్తే విజయ ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు అగ్నివీర్ జీడీకి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఈ సెంటర్లో జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 కూడా మేము ఎగ్జామ్ సెంటర్ దగ్గర అభ్యర్థుల మాటల్లో రివ్యూ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా షిఫ్ట్ 3కి సంబంధించి కూడా ఏప్రిల్ 22న అభ్యర్థుల మాటల్లో రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. కాన్సెప్ట్లో అభ్యర్థులు బయట రాబోతున్నారు. ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, స్థాయి ఏ విధంగా ఉంది, జీకే, జనరల్ సైన్స్, మ్యాథ్స్, లాజికల్, రీజనింగ్ ఏ విధంగా వచ్చాయో వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. సో రావడం జరుగుతుంది అభ్యర్థులు. సో ఎగ్జామ్ ఏ విధంగా ఉందన్న, ఎలా ఉంది ఎగ్జామ్, ఎలా ఉందన్న ఎగ్జామ్, ఎలా ఉంచినా ఎగ్జామ్ ఎలా ఉందన్న, ఎగ్జామ్ ఎలా ఉంది, ఎగ్జామ్ ఎలా ఉంచినా, ఎలా ఉంచినా, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు చెప్పు ఎలా ఉంది నాన్న, ఎగ్జామ్ ఎలా ఉంది, ఎగ్జామ్ ఎలా ఉంది నాన్న, జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దాని ఎదురుగా వచ్చినా అన్న ఎగ్జామ్ ఏ విధంగా ఉంది నాన్న, జనరల్ స్టడీస్ సంబంధించి ఏ క్వశ్చన్స్ అడిగాడు, పర్వాలేదు చెప్పన్నా, జనరల్ స్టడీస్ సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, స్థాయి ఎలా ఉంది, పర్లేదా, సరే ఎగ్జామ్ ఎలా ఉంచనా, ఎగ్జామ్ ఎలా ఉందమ్మా, ఎగ్జామ్ చెప్ప ఎలా ఉందన్నా చిన్న ఎగ్జామ్ ఎలా ఉంది, ఏ విధంగా ఇచ్చారు, జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంది, సైన్స్ ఎలా ఉంది, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్ లో వచ్చిన ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా, హైయెస్ట్ ఇండియా పెట్టు నువ్వు 40 పెట్టు 40 షిఫ్ట్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, చదివినోళ్ళకి ఈజీ కదన్నా, చదివినోళ్ళకి ఈజీ లేకపోతే లేదు. మీకు తెలిసిన ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా, ఇండియాకి 2011 సెన్సస్ ప్రకారం హైయెస్ట్ అంటే మన లిటరసీ పర్సంటేజ్ ఎంత అడిగాడు. ఓకే ఆ తర్వాత మీరు ఎంత పెట్టారు పర్సంటేజ్, 68.5 పెట్టా. జనరల్ సైన్స్ నుంచి ఏమైనా అడిగాడా, అడిగాడు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సార్, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, నేను 40 చేశాను. ఈసారి రేస్ లో ఉంటారా, జాబ్ పక్క. ఇదే ఫస్ట్ టైం, ఆల్ ది బెస్ట్ విజయ ఫేమస్ టీమ్. రివ్యూస్ వస్తాయి చూడండి, ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ ఎలా ఉంచినా, ఎగ్జామ్ ఎలా ఉంది, ఎగ్జామ్ ఎలా ఉందమ్మా అన్న, ఎగ్జామ్ ఎలా ఉందిరా, ఎలా ఉంది, జనరల్ స్టడీస్ నుంచి ఏం అడిగాడు, ఎగ్జామ్ ఎలా ఉందిరా, ఎగ్జామ్ ఎలా ఉంది అన్న, ఎగ్జామ్ ఎలా ఉందిరా, తర్వాత ఫోన్లు తీసుకుందాం, ఎగ్జామ్ ఎలా ఉందమ్మా, జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్ ఎలా ఉందన్న, జనరల్ నాలెడ్జ్ ఏ క్వశ్చన్స్ అడిగాడు, ఎగ్జామ్ ఎలా ఉంది చిన్న చెప్పండి రా, ఇంటికి వెళ్ళి తర్వాత వెళ్తారు కదా, ఎగ్జామ్ ఎలా ఉందన్న, ఎలా ఉంది చెప్పు, పర్లేదా ఎగ్జామ్ ఎలా ఉందన్న చెప్పాలరా, అదే నువ్వు ధైర్యంగా ఉండవు, ఎగ్జామ్ అన్న, ఎగ్జామ్ ఎలా ఉందన్న, ఎగ్జామ్ ఎలా ఉందన్న, ఎలా ఉంది, జనరల్ స్టడీస్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు, ఎక్కువ నాలెడ్జ్ టైప్ లో మీకు తెలిసిన ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా, లేదా ఇదిగో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఫేమస్ టీవీ. ఎలా ఉందన్న జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఏ విధంగా ఉందన్న, ఎలా ఉందన్న ఎగ్జామ్ ఎలా ఉంది, చిన్న ఎగ్జామ్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, తమ్ముడు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉందమ్మా, జనరల్ స్టడీస్ ఎలా ఉంది, జనరల్ నాలెడ్జ్ దాదా అన్న ఎగ్జామ్ ఎలా ఉంది, ఎగ్జామ్ ఎలా ఉంది, ఎగ్జామ్ ఎలా ఉందా, ఓకే కాదు ఈ షిఫ్ట్ ఎలా ఉంది, ఈ షిఫ్ట్ 1 షిఫ్ట్ 3 అయితే లిబరల్ గా ఉంది, మీ మాటల్లో 2 క్వశ్చన్స్ చెప్పాలి, ఓకే ఎలా ఉంది, జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంది, టఫ్ గా ఉందా, అసలు 45 క్వశ్చన్స్, ఓకే పొరపాటు, మాకు జనరల్ స్టడీస్ సంబంధించి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏబిసిడి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఎలా ఉందన్న, ఈజీగా ఉందా, జనరల్ నాలెడ్జ్ కొంచెం కష్టంగా ఉంది కానీ మిగతా నేను మ్యాథ్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాను, మ్యాథ్స్ అయితే బేసిక్స్ నేర్చుకుంటే చాలా ఇచ్చాను. జనరల్ నాలెడ్జ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు, ఒక 2 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ప్రస్తుత లోక్సభ స్పీకర్ అడిగారు, ప్రస్తుత లోక్సభ స్పీకర్ మీరేం పెట్టారు, మేము తప్పు పెట్టాము. ఇంకోటి నెక్స్ట్ 2011 సెన్సస్ ప్రకారంగా లిటరసీ రేట్ అంత అడిగారు అన్న, ఎంత పెట్టారు, లిటరసీ రేట్ 58 అంత 58 అంత పెట్టారా, ఓకే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు, మొత్తం అంటే 40 అటెంప్ట్ చేసాం, 40 ఈసారి రేస్ లో ఉంటారు మీరు, ఇదే ఫస్ట్ టైం అన్న. ఆల్ ది బెస్ట్ విజయ ఫేమస్ టీవీ. మీ ఛానల్ మీరు ఎగ్జామ్ రాసారా, ఎలా సూపర్ రాసింది, చాలా ఉంది చేయమాకండి, ఎలా ఉంది, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు,
దగ్గర 70 లేవు మొత్తం మైనస్ లేడా ఆల్ ది బెస్ట్ విజయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఎలా ఉన్నా ప్యాటర్న్ ఎలా ఉంది ప్యాటర్న్ ఎలా ఉంది చిన్న ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉంది చెప్పాలి మాట్లాడండి ఎగ్జామ్ ఎలా ఉందా ఎగ్జామ్ ఎలా ఉంది మాట్లాడాలి అసలు మీరు ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ ఎలా ఉందా ఎగ్జామ్ ఎలా ఉంది చెప్పు ఎగ్జామ్ ఎలా ఉందిరా బాగుంది ఎగ్జామ్ ఏ విధంగా ఉంది ఏ స్థాయిలో ఉంది ఎగ్జామ్ అయితే సూపర్ ఓకే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు నేను 45 జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి స్పోర్ట్స్ ఆర్టికల్స్ మార్నింగ్ షిఫ్ట్ 1 లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి కంటిన్యూ అవుతున్నాయి ఓకే జనరల్ స్టడీస్ సంబంధించి చెప్పగలరా విజయ్ ఫేమస్ టీవీ ఇంకా మ్యాథ్స్ లాజికల్ రీజనింగ్ ఏ విధంగా లైక్ మ్యాథ్స్ దేని మీద ఇచ్చాడు ఎక్కువగా అంటే కలపడం తీయడం స్కీమ్స్ గురించి నరేంద్ర మోడీ స్కీమ్ సీఎం కిసాన్ గురించి ఓకే ఇంకా సైన్స్ గురించి అయితే కొద్దిగా కష్టంగానే ఇచ్చాడు బయాలజీ అందులో మాక్సిమం అయితే ఎక్కువగా రిలేటెడ్ భారతదేశంలో కోల్ అనేది ఏ స్టేట్ నుంచి నేను ఛత్తీస్గఢ్ పెట్టారా ఓకే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు 38 అటెంప్ట్ చేశాను 38 పక్కా 38 మైనస్ ఏమైనా ఉన్నాయా మైనస్ ఉంటాయి ఓకే ఎన్ని మీకు రావచ్చు మార్క్స్ 76 ఈసారి రేస్ లో ఉంటారా ఓకే ఆల్ ది బెస్ట్ విజయ్ ఫేమస్ టీమ్ మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా అంటే ఎగ్జామ్ ఎలా ఉంది స్థాయి చెప్పాలి ఎగ్జామ్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు క్వశ్చన్స్ అంటే గాంధీ జయంతి గురించి మీరేం పెట్టారు బర్త్డే ఇంకా జనరల్ సైన్స్ సంబంధించి ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది ఇండిపెండెన్స్ అటువంటి గట్రా అడిగాడు లాజికల్ సో మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు 40 క్వశ్చన్స్ ఆల్ ది బెస్ట్ విజయ్ ఫేమస్ టీవీ మన ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎలా ఉంది చదువుకున్నారు కదా పర్వాలేదు మాత్రం మీరు ఎంతో కొంత చదువుంటారు కదా ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటారు కదా ఉంది ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు మీకు ఎలా ఉంది పేపర్ ఎలా పేపర్ టఫ్ లేదు చాలా ఈజీ 30 నిమిషాలు పెట్టాను నేను బిట్లే 46 బిట్స్ పెట్టాను 46 మైనస్ ఏముంటాయి మైనస్ అంటారా మైనస్ ఉంటే మాక్సిమం 4 ఉంటాయి జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ మ్యాథ్స్ రీజనింగ్ కొన్ని క్వశ్చన్స్ మీకు ఐడియా ఉంది చెప్పగలరా అంత ఐడియా అంటే ఆల్రెడీ చెప్తాను గాంధీ అంటే అక్టోబర్ 2 ఏమని అడిగారు గాంధీ అక్టోబర్ 2 ఏమని అడిగితే బర్త్డే అని పెట్టాను అంటే బోర్న్ డే జయంతి తర్వాత ఇంకేమంటే అదే 1950 జనవరి 26 ఏమొచ్చిందని పెట్టారు రిపబ్లిక్ డే నాట్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే తర్వాత ఇంకా జనరల్ నాలెడ్జ్ అంటే అంత గుర్తులేదు కానీ చాలా ఈజీగా ఉన్నాయి తర్వాత లోక్సభ స్పీకర్ ఎవరైనా అడిగారు మీరే పెట్టారు నేనేం పెట్టలేదు తెలీదు తర్వాత ఇంకేమడిగారంటే మేఘాలయ 3 రోజులు జరుపుకున్న పండుగ ఏదని అడిగారు మేఘాలయ 3 రోజులు జరుపుకున్న పండుగ ఓణం అని ఇచ్చారు ఓణం కేరళ తర్వాత 3 ఏమో ఇచ్చారు కానీ నాకు పెట్టలేదు ఐడియా లేదు ఓణం అంటే తెలిసిన అదే సినిమా చూసాను కాబట్టి ఓణం తెలుసు లోక్సభ స్పీకర్ అదే విధంగా అదే మేఘాలయ 3 రోజులు జరుపుకునే పండుగ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీకు తెలిస్తే సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్ని మార్క్స్ రావచ్చు ఎన్ని మార్క్స్ అంటే చెప్పలేము దయచేసి రేస్ లో ఉంటారా పక్కాగా ఆల్ ది బెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా ఎగ్జామ్ ఎలా ఉందన్న ఎగ్జామ్ ఎలా ఉంది మీరు చెప్పాలి మీరు అంటే ఎగ్జామ్ ఎలా ఉందన్న ఎగ్జామ్ ఎలా ఉంది చెప్పండి చెప్పండి మాట్లాడండి పర్లేదు చెప్పు ఈజీగా అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు రీజనింగ్ మీకు తెలిసిన 2 క్వశ్చన్స్ చెప్పు అక్కడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్ చూసారు కదండి ఈ రోజు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అదే విధంగా షిఫ్ట్ 3 ఈ 3 వీడియోస్ మేము అభ్యర్థి మాటలో రివ్యూ తీసుకోవడం జరిగింది సో షిఫ్ట్ 1 చాలా ఈజీగా ఉంది షిఫ్ట్ 2 కొంచెం టఫ్ చేసాడు అనిపించింది
షిఫ్ట్ 3కి వచ్చేసి చాలా ఈజీగా ఉంది అని అభ్యర్థుల మాటల్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇలాగే మరిన్ని వీడియోలు ముందు రివ్యూ అగ్నివీర్ జీడీకి సంబంధించి మరిన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూ తీసుకోవడం జరుగుతుంది అభ్యర్థి మాటల్లో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్. విజయనగరం ఫేమస్ టీవీ, నేను మీ సత్య.